హాయ్ గాయ్స్! వెల్కమ్ టు శ్రవంతి కర్ణాటి వ్లాగ్స్. ఈరోజు మేము మూవీకెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేసాం. 5 మినిట్స్‌లో వస్తుంది. డైరెక్ట్ లాబీకి చేసాము. లాబీ సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఇదే మా లాబీ ఇలా ఉంటుంది. ఇంకా కింద ఫ్లోర్స్ మొత్తం పార్కింగ్ ఉంటది. లాబీ అనేది సెకండ్ ఫ్లోర్‌లో ఉంటది. ఈరోజు క్యాబ్ పికప్ పాయింట్ లాబీకి బుక్ చేసాము. సో, డైరెక్ట్ లాబీకొచ్చేస్తది క్యాబ్. నార్మల్‌గా ఎంటర్ అయ్యేటప్పుడు స్కాన్ చేయాలి. మన దగ్గర కీ ఉంటది కదా! అది స్కాన్ చేయాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే అవసరం లేదు. అక్కడ టచ్ చేస్తే సరిపోతది. లాబీ నుంచి బయటికొచ్చేసిన తర్వాత ఇక్కడ పాపప్ బాక్సెస్ ఉంటాయి. మనం ఏమైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ డోర్ డెలివరీ చెయ్యరు. ఇక్కడ పాపప్ బాక్సెస్‌లో పెట్టేస్తారు. ఇంకా మన నంబర్‌కి డీటెయిల్స్ సెండ్ చేస్తారు. ఓటీపీ డీటెయిల్స్, మన నేమ్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అలా ఉంటది. మనం తీసుకోవడానికి ఆ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసేస్తే డైరెక్ట్ ఆ బాక్స్ ఓపెన్ అయితది. సో, మనకు అర్థమైతది. ఓకే. ఈ బాక్స్‌లో ఉంది అనేసి. క్యాబ్ వచ్చేసింది. ఇంకా మూవీకి స్టార్ట్ అయిపోయాం. మనకి షో 8:30కి ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాం. డిన్నర్ అక్కడే చేసి ఇంక డైరెక్ట్ మూవీకెళ్ళిపోవచ్చని. మాల్‌కొచ్చేసాము. మాల్ పేరు పెవిలియన్ బుకిట్ జలీల్. ఇది 15 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ కూడా అంత లేదు కాబట్టి తొందరగానే వచ్చేసాం. ఈ పెవిలియన్ పేరుతోని 2 మాల్స్ ఉన్నాయి. ఒకటి కేఎల్ సెంట్రల్, ఇంకోటి బుకిట్ జలీల్. ఇప్పుడు మనం బుకిట్ జలీల్‌కొచ్చాం. ఈ మాల్ చాలా పెద్దది. ఈ 2 పెద్దవే. 2 ఫేమస్ మాల్స్. ఈ మాల్స్‌లో అన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. క్లాతింగ్ స్టోర్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటేంటంటే ఇక్కడ మాల్స్‌కొచ్చినప్పుడు మనకు గ్రోసరీ స్టోర్ గూడా ఉంటది. ప్రతి మాల్‌లో ఉంటది. సో, మనకి ఈజీ అవుతది. ఇప్పుడు ఏవైనా కావాలన్నప్పుడు ఇలా మూవీస్‌కొచ్చినప్పుడు అక్కడికి గూడా ఎళ్ళిపోవచ్చు. ఈ మాల్‌కి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉంది. మనం ఏది బెటర్ అంటే అది చూజ్ చేసుకొని రావచ్చు. ఇప్పుడే మాల్‌లోకి ఎంటర్ అయిపోయాము. రంజాన్ వచ్చేస్తుంది గదా! ఇంకా డెకరేషన్ చూడండి స్టార్ట్ చేసేసారు అప్పుడే. ఇక్కడ అదేంటో గానీ డెకరేషన్ మాత్రం ఒక లెవెల్‌లో ఉంటది. అదిరిపోతదనుకోండి. ఏదైనా అకేషన్ ఆర్ ఫెస్టివల్ ఇలా ఏదున్నా చాలా చేస్తారు మాల్స్‌లలో అయితే డెకరేషన్. ఇది మలేషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్. ఇంకా ఈ ఫ్లోర్‌లో మొత్తం ఏముందో అలా ఒకసారి చూసేసామంతా. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇటు సైడ్‌కొస్తే ఈ డ్రెస్ చూడండి ఎంత క్యూట్‌గా ఎంత బావుందో అసలు. బయట అలా డిస్‌ప్లేకి పెట్టారు బాగుందని అలా క్యాప్చర్ చేశాను. చాలా క్యూట్‌గా ఉంది ఈ డ్రెస్. కిందకెళ్తున్నాము. ఫుడ్ సెక్షన్ మొత్తం కిందకుంటది. సో, కిందకెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఫుడ్ సెక్షన్ గూడా చాలా పెద్దది. వెరైటీ అండ్ యూనిక్‌గా ఉండే క్యూజన్స్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడైతే. ఇంకా మేము మొత్తం జూస్తున్నాం ఏమేమున్నాయా అనేసి. ఇక్కడ ముందర కనిపిస్తుందా ఈ చికెన్ రైస్ షాప్ అనేది. ఇది ప్రతి మాల్‌లో ఉంది. ఫేమస్ అనుకుంటా ఇది. నాకు కొత్త ఫుడ్ ట్రై చేయాలంటేనే భయమేస్తది. సో, నేనంత ఈజీగా ట్రై చేయలేను ఫుడ్. ఇంకా ఇటు సైడ్‌కొచ్చేస్తే డిస్‌ప్లేకి చూడండి ఎలా పెట్టారో. అది రియల్ ఫుడ్ కాదు. జస్ట్ అలా డిస్‌ప్లేకి అలా చేశారంతే. చూడ్డానికి సేమ్ రియల్ ఫుడ్ ఏమో అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ ఫుడ్ రెస్టారెంట్ నేమ్స్ కూడా చాలా కొత్తగా, చాలా బావుంటాయి నేమ్స్ అయితే. ఎప్పుడు వినిండం మనమైతే. అలా చూస్తున్నాం మొత్తం మనకు సంబంధించినటివి ఏమైనా కనిపిస్తాయా అని. ఇక్కడ చూడండి పేరు బేర్ విత్ మీ అంట. దీని పేరే అది. క్యూట్‌గా ఉంది కదా పేరు. ఇక్కడ నాండోస్ కనిపిస్తే వచ్చేసాము. ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము. ఇక్కడ రైస్ అంత బాగోదు. మనలాగా అయితే అస్సలు ఉండదు రైస్. పొటాటో వెడ్జెస్, గ్రిల్ చికెన్, రైస్ ఇవి ఆర్డర్ చేశాము. హైదరాబాద్‌లో కూడా ఉంది కదా నాండోస్. అక్కడ ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేసుంటే నాకు చెప్పండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి. నేను ఇక్కడ టేస్ట్ చేస్తాను. ఎలా ఉందో చెప్తాను. నాండోస్‌లో తిన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలా డిన్నర్ చేసేసి పైకెళ్తున్నాము. మూవీ టైమ్ కూడా అయ్యింది. ఇక్కడ షిన్‌చాన్ చూడండి ఎంత క్యూట్‌గున్నాడో. ఇక్కడ టీజీవీ సినిమాస్ ఉంటుంది. మూవీస్‌ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడున్న అన్ని మాల్స్‌లో టీజీవీ సినిమాస్ ఉంటుంది. మనం చూసుకొని బుక్ చేసుకోవాలి. మనకి బుక్ మై షో ఉంటుంది గదా! సేమ్ అలా యాప్ టీజీవీ అనేది యాప్ ఉంటుంది. అక్కడ చూసుకోవచ్చు బుక్ చేసుకోవడానికి ఏ మూవీకెళ్ళాలి అనేది. వచ్చేసాము పైకి. ఇంకా అలా పాప్‌కార్న్ తీసుకున్నాము. సిగ్నేచర్ ఇది నచ్చింది నాకిక్కడ సిగ్నేచర్ పాప్‌కార్న్. అన్ని ఫ్లేవర్స్ మిక్స్డ్ ఉంటాయి. అన్నీ టేస్ట్ చేసినట్టు ఉంటుందని నాకు నచ్చుతది. ఇక్కడ మూవీ కంటిన్యూస్‌గా ఉంటుంది. మనకి ఇంటర్వల్ ఉండదిక్కడ. స్నాక్స్ కావాలంటే ముందే తీసేసుకోవాలింకా. థియేటర్‌లోకి ఎంటర్ అయిపోతున్నాం. మళ్ళీ మూవీ అయిపోయినాక కలుసుకుందాం. మూవీ అయిపోయింది. బయటికొచ్చేసినాము. ఇంతకి ఏ మూవీకెళ్ళామో చెప్పలేదు కదా! 'డ్రాగన్‌కెళ్ళాం. మూవీ చాలా బావుంది. ఈ టైంకి అందరూ చూసేసారనుకుంటా అక్కడ.
ఇక్కడ ఓన్లీ తమిళ్ వర్షనే రిలీజ్ చేశారు. సో, వెయిట్ చేసాం. తెలుగు వర్షన్ రిలీజ్ అవుతదేమో అని. ఇంకా లేదు. సో, తమిళ్ వర్షన్‌కే ఎళ్ళిపోయాం. మూవీ అయితే బావుంది. చాలా బావుంది మూవీ. ఇక్కడ చూడండి ఈ మాల్‌కి 6 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్ళిపోతున్నాం. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.